అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన జిల్లాలో అందరు పంచాయతీ కార్యదర్శులు కూడా ఈ డిజిటల్ పంచాయతీ సైట్లో మన గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి హౌస్ ట్యాక్స్ డేటాని ప్యూరిఫికేషన్ చేయాల్సిన పనిలో ఉన్నాం. దీనికి సంబంధించి నా దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఈ డిజిటల్ పంచాయత్ .ap.gov.in సైట్లోకి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా ఎంటర్ అయిన తర్వాత మీకు స్క్రీన్ ఇట్లా కనపడుతుంది. దీంట్లో ఈ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్లో ఉన్నటువంటి మాస్టర్స్ అనేటువంటి దీన్ని మీరు క్లిక్ చేయగానే పిఆర్ఏ స్పెసిఫిక్ మాస్టర్ అనేటువంటిది మీకు కనపడుతుంది. ఇట్లా దీన్ని మళ్ళీ ఈ పిఆర్ఏ స్పెసిఫిక్ మాస్టర్ కింద రిపోర్ట్స్ ఉంటుంది. దీంట్లో పైనటువంటి పిఆర్ఏ స్పెసిఫిక్ మాస్టర్ని మీరు క్లిక్ చేస్తే క్రియేట్ మాస్టర్, మాడిఫై మాస్టర్, డిలీట్ మాస్టర్, వ్యూ మాస్టర్, ఫ్రీజ్ మాస్టర్, అన్ఫ్రీజ్ మాస్టర్ అని ఉంటుంది. దీంట్లో ఈ సైట్లో కొంత డేటాని 2015-16 సంవత్సరంలో అప్పటి పంచాయతీ కార్యదర్శి ఎవరైతే ఉంటారో వారు కొంత డేటాని దీంట్లో ఎంటర్ చేయడం జరిగింది. అది ఇప్పుడు దాన్ని మనం మాడిఫై చేసి ప్యూరిఫై చేయాల్సి ఉంది. లేదా కొత్త డేటా ఏదైతే లేదో ఈ మధ్యకాలంలో ఏదైతే ఎడిషనల్గా మనం హౌస్ ట్యాక్స్ ఎంట్రీ చేసామో అవన్నీ కూడా దాంట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. అది ఆ పాత డేటా ఎట్లా చూడాలని తర్వాత చెప్తాను. అయితే ముందు మనం డేటా ప్యూరిఫై చేయాలంటే మాస్టర్స్లో కొన్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఈ వ్యూ మాస్టర్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, ఇట్లా రాగానే మీకు ఇన్ని రకాలైనటువంటి ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. బట్ ఇవన్నీ కూడా మనం ప్రస్తుతం అన్నీ అవసరం లేదు. ముఖ్యంగా దీంట్లో చూడండి, ఆఫీస్ డీటెయిల్స్ ఇది ఒకటి, తర్వాత దాని కింద వార్డ్ ఒకటి, తర్వాత బ్లాక్ ఒకటి, తర్వాత హ్యాబిటేషన్స్ ఒకటి, తర్వాత లొకాలిటీస్ ఒకటి, హౌస్ ట్యాక్స్ ప్యాటర్న్ ఒకటి, ఈ 6 పైన దీంట్లో కింద చూడండి. ఇక్కడ హౌస్ ట్యాక్స్లో ఇక్కడ చూడండి బిల్ కలెక్టర్ అని వచ్చింది, అదొకటి. తర్వాత బిల్ కలెక్టర్ అని ఇక్కడ ఈ లెఫ్ట్లో వార్డ్ అండ్ బ్లాక్ అని ఉంది, అదొకటి. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ స్టాండర్డ్స్. ఈ 9 ఐటమ్స్ ముందు మనకి ప్రస్తుతానికి చాలా అవసరం. అది ఒక్కొక్కటి దాంట్లో ఏమున్నాయి, దాన్ని మనం ఎలా మన గ్రామ పంచాయతీ అవసరాలు బట్టి ఎట్లా అప్డేట్ చేసుకోవాలన్నది మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మొట్టమొదటిసారిగా వ్యూ మాస్టర్లో ఉన్నాం కాబట్టి మొదట ఆఫీస్ డీటెయిల్స్ చూసుకోండి. ఆల్రెడీ గతంలో ఎంటర్ చేశారు. ఇది ఆఫీస్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ మీ గతంలో మీ ఆఫీస్ ఐడి, గ్రామ పంచాయతీ ఎక్కడ, ఏ జిల్లా, ఏ మండలం అనేది వస్తుంది. దీంట్లో అప్డేట్ చేయదలుచుకుంటే చేయొచ్చు, లేదంటే బ్యాక్ వచ్చేయచ్చు. అప్డేట్ చేయాలంటే మాత్రం ఈ పైన చూసారా, ఈ లెఫ్ట్లో ఈ మాడిఫై మాస్టర్ అని ఉంది, దాంట్లోకి వెళ్ళి ఈ ఆఫీస్ డీటెయిల్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తే ఒకసారి ఎర్రర్ చూపిస్తుంది, కానీ దీంట్లో ఓపెన్ అవుతుంది. అది ఒకటి చూసుకోండి. తర్వాత ముఖ్యంగా నెక్స్ట్ చేయాల్సింది మీరు వార్డు. మనకి వార్డు అంటే మనం అనుకునే గ్రామ పంచాయతీ మీ అందరికీ తెలుసు, కార్యదర్శులందరికీ చాలామంది పూర్తి అవగాహన ఉంటుంది దీని మీద. మన పంచాయతీలో ఎలక్షన్ జరిగే వార్డ్స్ వేరు, రెవెన్యూ వార్డ్స్ వేరు. అది ఎప్పుడు మొదటి నుంచి క్లారిటీ మనకి ఉంది. అట్లాగే దీంట్లో ఉన్నది ఏంటో చూద్దాం ఒకసారి. ఈ వార్డులోకి వెళ్ళి వ్యూ చూద్దాం, అసలు వార్డ్స్ ఎన్ని ఉన్నాయి, నా పంచాయతీలో ఎన్ని ఉన్నాయి. నేను ఆల్రెడీ 4 వార్డ్స్ ఉన్నాయి. మనం దీన్ని పెంచుకోవాలంటే మాడిఫైలోకి వెళ్ళి క్రియేట్లోకి వెళ్ళి క్రియేట్ మాస్టర్లోకి వెళ్ళి కొత్త వార్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే చూడండి, ఇప్పుడు ఒకసారి క్రియేట్ మాస్టర్ చూడండి. ఒకసారి క్రియేట్ మాస్టర్లో వార్డులోకి చూడండి, వార్డ్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేసి, ఇప్పుడు ఇంతకుముందు 4 వార్డ్స్ చూసాం కదా, ఇప్పుడు 5 నేను పెడతాను. 5వ వార్డ్ పెడతాను. 5వ వార్డ్ నేమ్ ఏం పెడతాను నేను, వార్డ్ 5. వార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను, సబ్మిట్ చేశాను. 5 వార్డ్ నేమ్, రికార్డ్ ఇన్సెర్టెడ్ అని వచ్చింది. అంటే 5వ వార్డు దాంట్లోకి యాడ్ అయింది అనమాట. అది అలా చూద్దాం ఒకసారి మనం యాడ్ అయిందో లేదో. మళ్ళీ వ్యూ మాస్టర్లోకి వెళ్ళండి. వ్యూ మాస్టర్లోకి వెళ్ళి వార్డ్ సెలెక్ట్ చేసుకోండి, సబ్మిట్ కొట్టండి. ఇప్పుడు ఇంతకుముందు 4 ఉన్నాయి, ఇప్పుడు వార్డ్ నెంబర్ 5 అయింది. వార్డ్ నెంబర్ 5 అని రాయక మీ ఇష్టం, ఏదో డిస్క్రిప్షన్ మీద ఏదైనా ఆ వార్డుకి ఏదైనా పేరు మీరు పెట్టుకోవచ్చు. అట్లాగే దీంట్లో చూడొచ్చు. అట్లాగే నెక్స్ట్ చూడండి, బ్లాక్. మనకి జనరల్గా బ్లాక్లు అనేవి ఉంటాయి. ఈ బ్లాకు ఒక వార్డులో బ్లాక్లు అన్నమాట. ఇవి బ్లాక్లు అనేవి వార్డులో భాగంగా ఉంటాయి. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. వార్డ్ నెంబర్ 1లో 2 బ్లాకులు,
ఇది కూడా ఆల్రెడీ డిఫాల్ట్గా నేను ఇవాళ నిన్న క్రియేట్ చేసుకునేవి. మీరు యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ క్రియేట్ మాస్టర్లోకి వెళ్ళి బ్లాక్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, సెలెక్ట్ రెవెన్యూ వార్డ్. మనం గతంలో 5 వార్డులు ఉన్నాయి కాబట్టి ఏ వార్డులో బ్లాక్లు క్రియేట్ చేయమని అడుగుతుంది. ఆ కన్సర్న్ వార్డు సెలెక్ట్ చేసుకోండి. 1వ వార్డు. ఆల్రెడీ 1వ వార్డులో నేను 2 బ్లాకులు క్రియేట్ చేసి పెట్టాను. ఇప్పుడు మూడోది క్రియేట్ చేస్తాను. బ్లాక్ నేమ్ మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. రికార్డ్ ఇన్సర్టెడ్. అట్లా మీరు దాన్ని యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీంట్లో వెరిఫై చేసుకోండి. వ్యూ మాస్టర్లోకి వెళ్ళి బ్లాకులు చూసుకోండి. వార్డ్ నెంబర్లో థర్డ్ బ్లాక్ యాడ్ అయ్యింది. ఇట్లా మీకు ఎన్ని బ్లాకులు ఎన్ని వార్డ్స్ కావాలంటే అన్ని వార్డ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్లోకి వచ్చేయండి. ఇప్పుడు నెక్స్ట్ హ్యాబిటేషన్స్. మీ గ్రామ పంచాయతీల హ్యాబిటేషన్స్ మీకు ఐడియా ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా లేటెస్ట్గా వెళ్ళినటువంటి వాళ్ళకి మీకు ఆల్రెడీ గతంలో పనిచేస్తే మీకు ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. ఎవరికైనా డౌట్ ఉంటే రెవెన్యూ రికార్డ్స్ ద్వారానో లేకపోతే గ్రామ పంచాయతీ రికార్డులో ఉంటుంది, లేదంటే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరి దగ్గర డేటా తీసుకుని ఆ బ్లాక్స్ దాంట్లో మన హ్యాబిటేషన్ ఎంటర్ చేసుకోవచ్చు. నో రికార్డ్స్. నా గ్రామ పంచాయతీలో 3 బ్లాకులు ఉన్నాయి. మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే హ్యాబిటేషన్స్లో మళ్ళీ లొకాలిటీస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. నో రికార్డ్స్ ఉంది. మీరు యాడింగ్ చేసి లొకాలిటీ యాడ్ చేసి క్రియేట్ మాస్టర్లోకి వెళ్ళి ఆ లొకాలిటీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో యాడ్ అవుతాయి లొకాలిటీస్ ఉందా చూసారా? వార్డులోనేమో బ్లాక్ యాడ్ అయింది, హ్యాబిటేషన్స్లో లొకాలిటీస్ యాడ్ అవుతాయి. ఈ మళ్ళీ దీంట్లో ఏదో ఒక హ్యాబిటేషన్ తీసుకుని కోడ్ 1 అని పెట్టుకుని లొకాలిటీ నేమ్ పెట్టుకుంటాం. సేవ్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది. అట్లా లొకాలిటీస్ కూడా యాడ్ చేసుకోండి. వీటిలో ముఖ్యమైనది హౌస్ ట్యాక్స్ నెంబర్ ప్యాటర్న్. ఇది ముఖ్యమైనది. ఇది ఏంటో చూద్దాం ఒకసారి. ఇప్పుడు కింద చూడండి, 2 టైర్ జీపీ ఫాలోస్ హౌస్ ట్యాక్స్ నెంబర్ బ్లాక్. ఫస్ట్ బ్లాక్ నెంబర్ వస్తుంది, నెక్స్ట్ డోర్ నెంబర్ వస్తుంది. అంటే ఇచ్చేవారు చూడండి 2-3/2. 2 అనేది సెకండ్ బ్లాకు, ఈ డోర్ నెంబర్ 3/2. అట్లాగే 3 టైర్ సిస్టమ్ అయితే జీపీ ఫాలోస్ హౌస్ నెంబర్ వార్డ్ బ్లాక్ డోర్. ఫస్ట్ది చూడండి ఎగ్జాంపుల్ 1 అనేది వార్డ్ నెంబర్, సెకండ్ అనేది బ్లాక్ నెంబరు, డోర్ నెంబర్ 3/2. అట్లా మీరు మీది ఏ సిస్టమ్ అయితే ఆ సిస్టమ్ ఇక్కడ 2 అయితే 2, 3 అయితే 3 మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని సేవ్ కొట్టుకోండి. అక్కడికి మీకు ఈ నెంబర్ ప్యాటర్న్ కూడా హౌస్ ట్యాక్స్ నెంబర్ ప్యాటర్న్ కూడా యాడ్ అయిపోతుంది. కిందకి రండి. ఇక్కడ చూడండి బిల్ కలెక్టర్. మీకు రెగ్యులర్ బిల్ కలెక్టర్ ఉంటే మీ గ్రామ పంచాయతీలో ఆ బిల్ కలెక్టర్ డేటా దీంట్లో ఎంటర్ చేసుకోవాలి. ఆల్రెడీ క్రియేట్లో ఉంది కాబట్టి వచ్చేస్తుంది. అదే వ్యూ చూసుకుంటే మీకు ఆల్రెడీ ఉంటే పాత ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు చూపిస్తుంది. మార్చుకోవాలంటే మాడిఫైలోకి వెళ్ళి మార్చుకోవచ్చు, లేదంటే కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఆ బిల్ కలెక్టర్ ఒకటి కంటే ఎక్కువ బిల్ కలెక్టర్ రెగ్యులర్ ఉంటే మీ దగ్గర వాళ్ళకి ఏ వార్డులు ఇవ్వాలి, ఏ బ్లాకులు ఇవ్వాలని కూడా మీరు దీంట్లో అలాట్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క బిల్ కలెక్టర్ వార్డ్ అండ్ బ్లాక్ అలాట్మెంట్లో మీరు చేసుకోవచ్చు. ఇది నేను చేయలేదు, అందువల్ల కనపడలేదు. మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏ వార్డు బిల్ కలెక్టర్ పేరు సెలెక్ట్ చేసుకుంటాం. మనకి ఆల్రెడీ ఎన్ని ఉంటే అన్ని దీంట్లో కనపడతాయి. దాంట్లో ఏ వార్డు ఇద్దాము, ఏ బ్లాక్ ఇద్దాం అతనికి, అట్లా మీరు ప్లాన్ చేసుకుని వాళ్ళకి వర్క్ ఎంగేజ్ చేయొచ్చు. దానికోసం ఈ ఆప్షన్. తర్వాత ఈ యొక్క మాస్టర్స్లో చాలా ముఖ్యమైనది ఈ స్టాండర్డ్స్ అనేది. ఈ స్టాండర్డ్స్ అనేది ఏంటంటే మన గ్రామ పంచాయతీలో ఇంటి పన్నులో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. లైబ్రరీ సెస్, వాటర్ ట్యాక్స్, లైటింగ్ సెస్, డ్రైనేజీ అనేటువంటి కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ని ఎంతెంత పర్సంటేజ్ అనేది ఒక గ్రామ పంచాయతీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని చోట్ల ఈక్వల్గా ఉంటాయి. సో అది మీరు మీ గ్రామ పంచాయతీలో ఏ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ మీరు వేస్తారనేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి అది దీంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది ఏంటో చూద్దాం ఒకసారి. వ్యూలోకి వెళ్ళి క్రియేట్లో ఉన్నాము. వ్యూ మాస్టర్లోకి వెళ్ళి ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. ఆల్రెడీ చేసి ఉన్నారో లేదు చూసుకోండి. స్టాండర్డ్స్లో నేను చేశాను కాబట్టి నాకు ఇవి కనపడతాయి. ఇట్లా దీని ఒకవేళ లేకపోతే ఎట్లా చేసుకోవాలి, నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మోడిఫికేషన్ నుంచి మీకు మళ్ళీ చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు చూడండి, హౌస్ ట్యాక్స్ కాంపోనెంట్ పర్సంటేజ్ ఇన్ పర్సంటేజ్ అని ఉంది. హౌస్ ట్యాక్స్ 1 అని వేయండి, 100 వేయకూడదు. అక్కడ
తర్వాత మీ యొక్క లేబర్ సెస్ పర్సెంటేజ్ అందరికీ 8% ఉంటుంది. వాటర్ ట్యాక్స్ 20%, లైటింగ్ ట్యాక్స్ 10%, డ్రైనేజ్ సెస్ 10%. నాకున్నది వేశాను. ఇక్కడ మనకు లేనివి ఫైర్ ట్యాక్స్, స్పోర్ట్స్ సెస్ 0 ఉంటాయి. మీకు ఎవరైనా ఉంటే వేసుకోండి. 0 కంపల్సరీ వేయాలి ఏం లేకపోతే. తర్వాత చూడండి, డిమాండ్ ఎన్హాన్స్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంది కింద లాస్ట్ వన్. ఇది అంటే గతంలో మనం 2015లో ఎన్హాన్స్ చేసినప్పుడు మనం ఒకేసారి క్యాపిటల్ వాల్యూ బట్టి మనం పెంచాము. తర్వాత 4 years 5 years దాకా మనం వేయలేదు. లాస్ట్ ఇయర్ 5% ఎన్హాన్స్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా 5% ఎన్హాన్స్ అవ్వాలి అని అంటే ఇక్కడ 5 అనే ఆప్షన్ పెట్టుకోవాలి మీరు. తర్వాత ఇక్కడ మెథడ్ ఆఫ్ అసెస్మెంట్ 2 ఆప్షన్స్ వస్తాయి. ఏఆర్వి, యాన్యువల్ రెంటల్ వాల్యూ, క్యాపిటల్ వాల్యూ అని. మనం క్యాపిటల్ వాల్యూ మీద వస్తాం కాబట్టి క్యాపిటల్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ డేట్ మనం 2020-21 నుండి 22 వరకు కూడా మనం ఇప్పుడు ఈ సంవత్సరం పన్ను వర్తిస్తుంది కాబట్టి 1/4/2021 నుండి 31/3/2022 ఇదే ఫార్మాట్లో వేయాలి. వేసి సేవ్ చేసుకోండి. అక్కడ మీకు ఇదంతా రెడీ అయిపోతుంది. ఈ స్టాండర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదంతా వేసిన తర్వాత ఇక్కడ మాస్టర్స్ ఎంట్రీ పూర్తయింది. ఇది పూర్తయిన తర్వాత ఇప్పుడు మీరు గతంలో 2015లో మీ యొక్క ఈ సైట్లో హౌస్ ట్యాక్స్ అనేది అసలు ఎంత వేశారు, ఎన్ని అసెస్మెంట్లు చేశారు అన్నది మీరు చూడాలి అనుకుంటే ఇక్కడికి ఈ మాస్టర్స్లోనే ఇక్కడ చూడండి, హౌస్ ట్యాక్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేయండి. దీంట్లో ట్రాన్సాక్షన్స్, రిజిస్టర్స్, రిపోర్ట్స్, ఆధార్ సీడింగ్ అని ఉన్నాయి. దీంట్లో ట్రాన్సాక్షన్లోకి వెళ్ళండి. దీంట్లో బ్యాక్లాగ్ డేటా, ఎరియర్స్, కలెక్షన్స్, ఇయర్ అండ్ ప్రాసెస్, ఆధార్ కన్ఫర్మేషన్ ఉంది. దీంట్లో మనకు కావాల్సింది బ్యాక్లాగ్ డేటా, ఫస్ట్ వన్. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మళ్ళీ క్రియేట్ హౌస్ ట్యాక్స్ బ్యాక్లాగు, వ్యూ హౌస్ ట్యాక్స్ బ్యాక్లాగు, మాడిఫై హౌస్ ట్యాక్స్ బ్యాక్లాగు, డిలీట్ హౌస్ ట్యాక్స్ బ్యాక్లాగు, ఫ్రీజ్ అన్ఫ్రీజ్ హౌస్ ట్యాక్స్ బ్యాక్లాగు, వ్యూ కాంప్రహెన్సివ్ అసెస్, వ్యూ ఆల్ అసెస్మెంట్స్ అని ఉంది. ఇక్కడ మీరు లాస్ట్ వన్ అయినటువంటి వ్యూ ఆల్ అసెస్మెంట్స్ అనేది క్లిక్ చేయాలి. ఎందుకంటే మనం గతంలో మీ ఈ వెబ్సైట్లో ఏమున్నాయి, మన అసెస్మెంట్లు ఎంతవరకు ఉన్నాయి, ఎన్ని నెంబర్లో ఉన్నాయి చూడాలి అంటే క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇన్పుట్స్ టు వ్యూ గ్రామ పంచాయతీ లెవెల్ అసెస్మెంట్స్ అనే ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. దీంట్లో అసెస్మెంట్ నెంబర్ ఇవ్వండి. ఎక్కడి నుంచి, స్టార్టింగ్ నుంచి 1 నుంచి మీకు ఎంతవరకు తెలియదు, ఏదో అంకి ఇచ్చేయండి. 200, 300, 500, 600, 1000, 2000 అంతా ఇచ్చేసేయండి. ఎన్ని ఉంటే ఎన్ని వస్తాయి. ఈ సెకండ్ వన్లో నేను నా పంచాయతీలో 1500 ఇచ్చా. తర్వాత ఇంకేం సెలెక్ట్ చేయక్కర్లేదు, సబ్మిట్ చేయండి. ఇప్పుడు నా గ్రామ పంచాయతీలో గతంలో ఆన్లైన్ చేసిన డేటా అంతా కింద ఇలా ఓపెన్ అవుతుంది. కింద చూసారా ఎన్ని పేజీలు ఓపెన్ అయింది, ఇంకా ఉన్నాయి పేజెస్. ఇక్కడ 54 ఉన్నాయి, ఇంకా పేజెస్ ఉన్నాయి. ఈ డేటా అంతా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ప్యూరిఫై చేయాల్సిన డేటాలో ఇది ఒక భాగం. దీన్ని మీరు ఇంత డేటాని ఎక్సెల్ షీట్లోకి ఈ పైన ఆప్షన్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ కార్నర్లో పైన ఎక్స్పోర్ట్ యాజ్ ఎక్సెల్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేయగానే మీకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అంత ఎక్సెల్ షీట్లోకి ఎక్స్పోర్ట్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుని, ఇది మనకి 42 కాలమ్స్ అంటున్నారు కదా, ఇంకా కొన్ని కాలమ్స్ ఎక్కువ 62 ఎన్ని వచ్చినాయి కాలమ్స్, ఎన్నైతే అన్నీ. దీంట్లో ఏ డేటా మనం ఎంటర్ చేయాలి, ఏ డేటా మన విలేజ్ లెవెల్లో, మనం గ్రౌండ్ లెవెల్లో తీసుకోవాలన్నది చూడాలి అని అంటే ముందు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన చూడండి ఒకసారి, ఈ దీంట్లోనే బ్యాక్లాగ్ డేటాలోనే ఫస్ట్లో క్రియేట్ హౌస్ ట్యాక్స్ బ్యాక్లాగ్ అని ఉంది. ఒకసారి దాన్ని క్లిక్ చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు కొత్తగా మనం ఏం క్రియేట్ చేయాలనేది దీంట్లో కనపడుతుంది. ఇప్పుడు ఈ పాపప్లో ఒకసారి మీకు చాలా క్లారిటీగా, ఇదే మనం డేటా ఎంట్రీ చేయాల్సినటువంటి పేజ్. దీంట్లో ఈ రెడ్ మార్క్ ఉన్నాయి చూసారా, రెడ్ యాస్టరిస్క్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కంపల్సరీ యాడ్ చేయాలి. మస్ట్ టు ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు అసెస్మెంట్ నెంబర్ వేస్తాము, సర్నేము, నేమ్ అంటే కొత్త వాటికి, ఆల్రెడీ ఉన్న వాటికి మాడిఫైలోకి వెళ్ళి మాడిఫై, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, మాడిఫై ఆప్షన్ అని. ఇప్పుడు చూడండి, ఇదిగో మాడిఫై హౌస్ ట్యాక్స్ ల్యాగ్ అని ఉంది. దీంట్లో ఇక్కడ అసెస్మెంట్ నెంబర్ ఇస్తాము. 4 అని ఇచ్చాను నేను, 4 లేదట, 1 1వ వార్డు. ఒక నిమిషం. ఇది ఆల్రెడీ మనం మాడిఫై కాబట్టి ఆల్రెడీ మనం ఇందాక ఒక డేటా మనం డెరైవ్ చేసాం కదా, మనం దీంట్లోకి వెళ్ళి వ్యూ ఆల్ అసెస్మెంట్లోకి వెళ్ళి ఆ డేటా దీంట్లో ఓపెన్ అయింది. దీనికి మనం మాడిఫై చేసుకుంటాం. అట్లాగే మనం కొత్తది క్రియేట్ చేసుకోవాలంటే మనకి ఇది దీంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ డేటా అంతా దీంట్లో ప్రస్తుతం మనకు కనపడే డేటా అంతా కూడా
2015-16లో ఎంటర్ చేసిన డేటా. తర్వాత దీన్ని అప్డేట్ చేసినట్టు లేరు. కొన్ని పంచాయతీలు మీరు ఇంట్రెస్ట్ ఉంటే అప్డేట్ చేసుకుండొచ్చు, కానీ జనరల్గా అయితే చేయలేదు. సో మనం 2015-16 తర్వాత కూడా మనం గ్రామ పంచాయతీలు ప్రతి సంవత్సరం అసెస్మెంట్స్ పెరుగుతాయి, కొన్ని డిలీట్ అవుతాయి, కొన్ని యాడ్ అవుతాయి. ఆ డేటా మీది మన డిమాండ్ లిస్ట్లో ఉంటుంది, లేదంటే మన పాత వెబ్సైట్లో ఉంటుంది. అది మీకు దాంట్లో గతంలో ప్రింట్ తీసి పెట్టుకుని ఉంటే దాంట్లో ఉంటుంది డేటా. ఆ డేటాని దీనికి యాడ్ చేసుకోండి. లేదు ఈ సంవత్సరం కొన్ని హౌస్ మన ఇంటి ప్లాన్లు ఇచ్చారు, మీరు కొత్తగా ఇచ్చారు, ఆ డేటాని దీంట్లో యాడ్ చేసుకోండి. దీంట్లో అంటే ఇక్కడ కాదు, మన ఎక్సెల్ షీట్లో యాడ్ చేసుకోండి ఫస్ట్. లేదా తర్వాత మీరు ఈ క్రియేట్ హౌస్ ట్యాక్స్లో దాంట్లో కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రియేట్ హౌస్ ట్యాక్స్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి, అసెస్మెంట్ నెంబర్ వేస్తారంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు గతంలో నా దగ్గర 1200 అసెస్మెంట్ ఉన్నాయి, 1201 వేస్తాను దీంట్లో. ఆ తర్వాత సర్నేమ్ రాస్తాను, ఇక్కడ దీంట్లో నేమ్ రాస్తాను. ఆధార్ నెంబరు అనేది కంపల్సరీ కాదు మనకి. దీంట్లో కింద ఆప్షన్ ఉందండి, ఆధార్ సీడింగ్ అనే ఆప్షన్ ఉంది దీంట్లో, ఆధార్ కన్ఫర్మేషన్ అని ఉంది. రకరకాల ఉన్నాయి, భవిష్యత్తులో కూడా అవసరం అవుతుంది. మీకు అప్పుడు అవసరం అవుతుంది అనుకుంటే ఇప్పుడు తీసుకోండి, అయితే లేదు. ఈ రెడ్ మార్క్స్ ఉన్నాయి, కంపల్సరీ మీరు తీసుకోవాలి డేటా. ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు తీసుకోండి. రిలేషన్షిప్, దీని ఇంటి ఓనర్కి ఏమవుతారు, ఇంటి పేరు ఏమవుతారో చూసుకోండి, అది యాడ్ చేసుకోండి. ఆ డీటెయిల్స్ కింద రాయండి. తర్వాత పిన్ కోడ్ అది ఆప్షనల్. అది ఇక్కడ టైప్ ఆఫ్ ఆక్యుపేర్ ఉంది, ఇక్కడ చూడండి, ఓనరు, టెనెంటు, ఓనర్ అండ్ టెనెంటు, ఎన్క్రోచరు, జాయింట్. జనరల్గా మనకి ఓనర్ అనేది ఇస్తాం, నేను ఇంటి పన్ను మనం ఓనర్ పేరుని ఇస్తాం మనం గ్రామ పంచాయతీల్లో. నాకు అర్థమైంది అది. సో నేను ఓనర్ అనే పెడతాను దీంట్లో. టెనెంట్ పెడితే టెనెంట్ పేరుని బిల్లు వస్తే ఇబ్బంది పడతారు. సర్నేము అంటే ఇక్కడ మీద ఓనర్ని పెట్టగానే పైన ఏదైతే డేటా రాసామో అది ఆటోమేటిక్గా దీంట్లోకి అది ఆటో ఫిల్ అయిపోతుంది. ఇక్కడ ఓనర్ సెలెక్ట్ చేస్తే, మీద సెలెక్ట్ చేస్తే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే హ్యాబిటేషన్, ఇంతకుముందు మనకి హ్యాబిటేషన్ సెలెక్ట్ చేసుకున్నాం, మనకి ఏదైతే ఉన్నాయో హ్యాబిటేషన్స్ దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. హ్యాబిటేషన్ సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లొకాలిటీ నేను సెలెక్ట్ చేసి పెట్టలేదు, డిఫాల్ట్గా ఇంత మాస్టర్లు చేయలేదు కాబట్టి రాలేదు. ఆ లొకాలిటీ కూడా వస్తుంది, హ్యాబిటేషన్లో లొకాలిటీ వస్తుంది చెప్పాం కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. వార్డులోనేమో బ్లాక్ వస్తుంది, హ్యాబిటేషన్లో లొకాలిటీ వస్తుంది. ఆ లొకాలిటీ ఇక్కడ తీసుకుంటాం. నేచర్ ఆఫ్ ది ప్రాపర్టీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టీసీ ఫోషా, ఆర్టీసీ ఆర్డినరీయా, మద్రాస్ సిటీసా, మ్యాంగ్లూర్ టైల్సా, కంట్రీ టైల్సా, హట్సా, ఇదంతా చూడండి ఒకసారి. ఏదైతే అది మీకు దాంట్లో సెలెక్ట్ చేయండి. తర్వాత సెలెక్ట్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఇది ఇంపార్టెంట్. అది గవర్నమెంట్ బిల్డింగా, స్టేట్ గవర్నమెంటా, ప్రాపర్టీ వెస్టెడ్ ఇన్ ద లోకల్ బాడీయా, ప్రాపర్టీ వెస్టెడ్ ఇన్ ద వక్త్ బోర్డా, తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీయా, వేకెంట్ ల్యాండా, 10% ఓపెన్ ల్యాండ్ అండ్ ఓపెన్ లేఅవుట్లా, అసోసియేషన్ బిల్డింగా, బ్యాంకా, కాలేజ్ బిల్డింగా, ఇట్లా 29, 34, 41 టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నాయి. దీంట్లో ఏదైతే ఇక్కడ ఐడెంటిఫై చేయండి. మీరు దీంట్లో నాకు అర్థమైంది, మనం ఇంతకుముందు చాలా పంచాయతీలో జనరల్గా మనం పన్ను కట్టే అసెస్మెంట్లు ఇచ్చున్నాము. గతంలో అయితే నేను విన్నాను కానీ ఎవరు అమల్లో పెట్టలేదు. మనం గవర్నమెంట్ బిల్డింగ్స్కి వాటికి కూడా అసెస్మెంట్ ఇచ్చుకున్నారు, చాలా పంచాయతీలు ఇచ్చారు, కొన్ని పంచాయతీలు ఇవ్వలేదు. ఇప్పుడైతే ఇమ్మని చెప్తున్నారు. ఈ అసెస్మెంట్ నెంబర్లు ఇచ్చుకుంటూ పోయి వాటికి ఈ రైట్ సైడ్కి వెళ్తే ఎగ్జామ్షన్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జామ్షన్ ఉంది కదా, దీంట్లో ఎగ్జామ్షన్ ఇవ్వాలి మళ్ళీ. అక్కడ ప్రైవేట్ బిల్డింగ్ కాకుండా ఏవైనా బిల్డింగ్స్ మనం ఎగ్జామ్స్, మన గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ, చర్చెస్ కానీ, స్కూల్స్ కానీ, మన హాస్పిటల్స్ కానీ, గుళ్ళు కానీ పెడితే వాటి అన్నింటికి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి ఎగ్జామ్షన్ ఇవ్వాలి, లేకపోతే ట్యాక్స్ పడిపోతుంది. అది తర్వాత చూద్దాం. ఇట్లా మీరు క్లాసిఫికేషన్ ఆఫ్ ది ప్రాపర్టీలో ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసి అయిపోతుంది. తర్వాత వార్డ్ సెలెక్ట్ చేస్తారు, ఆ వార్డులో బ్లాక్ సెలెక్ట్ చేస్తారు, ఆ బ్లాక్లో డోర్ నెంబర్ ఇస్తారు. క్లియర్. తర్వాత యూజేజ్ కోడ్, ఇదేంటి, రెసిడెన్షియల్ బిల్డింగా, షాప్సా, హాస్పిటల్సా, ఏంటో చూడండి, ఎన్ని రకాలు ఉన్నాయి, 18 రకాలు ఉన్నాయి. ఈ 18 రకాలు ఏదైనా చూసుకుని మీరు అది ఎంటర్ చేయండి. తర్వాత ఈ రెడ్ మార్క్స్ లేవు కూడా వదిలేస్తాం. ఇక్కడ చూడండి, ప్లాట్ ఏరియా ఇన్ స్క్వేర్ యార్డ్స్, స్క్వేర్ యార్డ్లో ప్లాట్ ఏరియా దీంట్లో ఎంటర్ చేయండి. అట్లాగే ప్లింత్ ఏరియా ఇన్ స్క్వేర్ ఫీట్స్, ఇక్కడ యార్డ్స్, ఇక్కడ ఫీట్స్, ఇది డిఫరెన్స్ ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి, దీంట్లో ఎంటర్ చేయండి. అట్లాగే లేఅవుట్ ఎప్రూవ్డా, అన్అప్రూవ్డా. జనరల్గా మన గ్రామ పంచాయతీలు ఎక్కువ అంతా కూడా మన గ్రామ ఖండంలో ఉంటుంది కాబట్టి దానికి ఎప్రూవ్డ్ అవసరం లేదనుకుంటున్నాను నేను. ఒకసారి మీ యొక్క డిస్క్రిప్షన్ మీకు సెక్షన్లో మీరు చేసుకోండి. అది అన్అప్రూవ్డ్ అయితే అన్అప్రూవ్డ్, ఎప్పుడైతే ఎప్పుడో పెట్టండి. అట్లాగే కింద చూడండి, ప్రాపర్టీ ఎక్వైర్డ్ ఫ్రమ్, సార్ ప్లాన్ అప్రూవ్డ్, ఎస్ ఆర్ నో. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. అట్లాగే ప్రాపర్టీ ఎక్వైర్డ్ ఫ్రమ్ చూడండి, ఇన్హెరిటెన్స్, పర్చేజ్, డొనేషన్,
అసైన్మెంట్ బై ద గవర్నమెంట్, అవార్డ్ బై ద గవర్నమెంట్. వీటిలో ఎన్ని ఇన్హెరిటెన్స్ పర్చేజ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి పెట్టుకోండి. ఏది ఉంటుంది మీకు వర్తించి దాంట్లో అప్లై చేయండి. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ది ప్లాట్, ఎన్ని సైడ్స్ ఉన్నాయి ప్లాట్కి అదేంటి ఎంటర్ చేయండి. తర్వాత బోర్డర్స్ ఆఫ్ ది ప్లాట్, మెజర్మెంట్ ఆఫ్ ది ప్లాట్, లెంగ్త్ వెడ్త్ వేయండి. బోర్డర్స్ ఆఫ్ ది ప్లాట్, ఈస్ట్ వెస్ట్ సైడ్లో ఎవరున్నారన్నది దాంట్లో మెన్షన్ చేయండి. ఇందాక మనం గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏదైతే పన్ను అసెస్మెంట్ ఇస్తాం కానీ పన్ను వసూలు చేయలేని బిల్డింగ్స్ ఉంటాయి కదా, అంటే గవర్నమెంట్ బిల్డింగ్స్, చర్చిలు, స్కూళ్ళు, ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో వాటిని దీంట్లో సెలెక్ట్ చేసి ఇందా చెప్పుకున్నాం కదా, ఎగ్జామ్షన్ ఇవ్వండి దీంట్లో. లేకపోతే పన్ను అది మనకి తయారవుతుంది. అట్లాగే రైట్ ఆఫ్స్ కూడా దీంట్లో ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ అలాగే చూడండి, డేట్ ఆఫ్ అసెస్మెంటు, ఫ్రమ్ విచ్ ఇయర్ హౌస్ ట్యాక్స్ బీయింగ్ పెయిడ్, తర్వాత డేట్ ఆఫ్ ఎంక్వైరీ. ఈ మూడు కూడా గతంలో 2015లో ఇచ్చాం మనం. అది అప్పుడు డేట్ ఇస్తారు, ఇప్పుడు డేట్ ఇస్తారా మీ యొక్క నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది ఆ డేట్లు దీంట్లో ఇచ్చుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇంతకు ముందు అక్కడ మాస్టర్స్లోను స్టాండర్డ్స్ అనే ఒక ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ హౌస్ ట్యాక్స్ పర్సంటేజ్ ఇచ్చుకున్నాం మనం, ఎంత పర్సంటేజ్ అని. ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ ఒక ఇంటికి హౌస్ ట్యాక్స్ 100 రూపాయలు ఉందనుకోండి, ఆ 100 రూపాయలు ఇక్కడ యాడ్ చేయాలి ఫస్ట్. హౌస్ ట్యాక్స్ మిగతా కాదు. ఎంటర్ చేయగానే ట్యాక్స్ వచ్చేస్తుంది. చూడండి, పెనాల్టీ అని ఉంటే పెనాల్టీ వేస్తారు, అడిషనల్ డిమాండ్ ఉంటే డిమాండ్ ఏమైనా వేస్తారు, అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అయితే ఎస్ఆర్నో పెడతారు. తర్వాత ఒకసారి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ ఇయర్, ఇప్పుడు ప్రస్తుతం 21, 22కి మనం పన్ను వేస్తున్నాం. 2021లో పన్నులో ఒక ఇంటి హౌస్ ట్యాక్స్ 100 రూపాయలు ఉందనుకోండి, ఆ 100 రూపాయలు ఎక్కడ వేస్తే మనం వేసిన పర్సెంటేజ్ ప్రకారం పెరుగుతుంది. చూసుకోరా, ఇది ఎంత అయింది, ఇది 8, 28, 38, 48% పెరిగింది. అంటే 148 రూపీస్ వస్తుంది ఇక్కడ పన్ను. అంటే మనం ఆల్రెడీ దీంట్లో నాకు తెలిసి ఒకసారి మీరు ఆలోచించండి, ఈ హౌస్ ట్యాక్స్ ఇక్కడ పెంచే వేయాలి మనం వేసేటప్పుడే 5% ఎన్హాన్స్ చేసి ఫస్ట్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి అది అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ 5% వేయగానే ఇక్కడ మారుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకొని మీరు దాని ప్రకారం వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఎడిషనల్ డిమాండ్ ఏం లేదు, అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కాదని పెట్టుకోవాలి. కలెక్షన్ స్టేటస్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్. మనం సబ్మిట్ చేసినప్పుడు ఇది కలెక్షన్ ఎరియర్స్ పే చేశారా, ఎరియర్స్ కలెక్టెడ్, కరెంట్ నాట్ పేడు, కరెంట్ కలెక్టెడ్, కరెంట్ లిమిటెడ్, అడ్వాన్స్ కలెక్టెడ్, అడ్వాన్స్ లిమిటెడ్, ఇది ఇంపార్టెంట్. వీటిలో మనకి జనరల్గా కరెంట్ నాట్ పేడ్ ఉంటుంది కాబట్టి కొత్త పని కాబట్టి అదే వేస్తాం. మనకి ఈ డేటా వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు మాస్టర్స్లోకి వెళ్ళి మళ్ళీ ఎరియర్స్ కూడా యాడ్ చేసే ఆప్షన్ ఉంది. అది ఇంకా మనకు చెప్తారు తర్వాత చేయమంటారు, అప్పుడు చేయాలి. అప్పుడు చేసినప్పుడు ఏంటంటే ఆ ఎరియర్ కూడా ఈ బిల్లో వచ్చేస్తుంది. ఎరియర్ పలానా సంవత్సరం ఎరియర్ ఎంత అని బిల్లో వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఈ బిల్ కలెక్టర్ నేమ్స్ మనకి బిల్ కలెక్టర్ ఉంటే బిల్ కలెక్టర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాము, లేదంటే పంచాయత్ సెక్రటరీ డిఫాల్ట్గా ఉంటారు, ఆయన పేరు పెట్టుకుంటాం, అది సెలెక్ట్ చేసుకుంటాము. సైట్ వాల్యూ, బిల్డింగ్ వాల్యూ వేసుకుంటాం, రిమార్క్స్ ఏమంటే రాసుకుంటాం, లేదంటే సబ్మిట్ చేసి సేవ్ కొట్టేసుకుంటాం, ఎగ్జిట్ అయిపోతాం. ఇది టోటల్గా మనం చేయాల్సిన పని. సో ఇప్పుడు వీటిల్లో మనం ఇప్పుడు ఎంత చెప్పిన డేటా ప్రకారం మీరు ముందు మాస్టర్స్ సెట్ చేసుకొని ఆల్రెడీ ఉన్న అసెస్మెంట్స్ బయట తీసుకొని దీనికి లేటెస్ట్గా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న అసెస్మెంట్స్ కలుపుకొని డేటా దీంట్లో పాత డేటా అయితే మోడిఫికేషన్లోకి వెళ్ళండి, కొత్త డేటా ఎంటర్ చేస్తే క్రియేట్ హౌస్ ట్యాక్స్ లాగ్లోకి వెళ్ళి మీరు డేటా ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేసి ఫ్రీజ్ చేస్తే కానీ రిపోర్ట్స్ కనపడవు. ఫ్రీజింగ్ అనేది ఇంపార్టెంట్. డేటా మొత్తం ఎంట్రీ చేసిన తర్వాత కానీ లేదా ప్రతిరోజు డేటా ఎంట్రీ చేసిన తర్వాత ఈవినింగ్ ఫ్రీజ్లోకి వెళ్ళి ఎక్కడి నుంచి ఏ అసెస్మెంట్ నుంచి ఏ అసెస్మెంట్ దాకా మనం ఫ్రీజ్ చేయమంటారు అది సెలెక్ట్ చేసుకుని సెర్చ్ కొట్టుకుంటే ఫ్రీజ్ అవుతుంది. అప్పుడే మీకు రిపోర్ట్స్ కనపడతాయి. మనం చేసేవంటే మార్నింగ్ రిపోర్ట్స్ కనపడలేదంటే ఇబ్బంది. అదొకసారి చూసుకోండి. మీకు రిపోర్ట్స్ చూడాలి అనుకుంటే కనుక ఇది ఇంతవరకు అవుట్ అండ్ అవుట్ నాకు తెలిసిన నాలెడ్జ్ ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఒకసారి ఇవన్నీ ఫ్యాక్ట్ చెక్ చేసుకొని మీరు డేటా ఎంటర్ చేసుకోండి. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ దొరికితే కూడా మీరు షేర్ చేయండి, లేదంటే మీరు దాని ప్రకారం చేసుకోండి. దీంట్లో నా ఎక్స్పీరియన్స్ మాత్రం మీరు షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు మనకి డైలీ మన చేసినటువంటి వర్క్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో చూసుకోవాలంటే దీంట్లో లాగౌట్ అయిపోండి. ఫస్ట్ లాగౌట్ అయిన తర్వాత ఈ పైన చూసారా డాష్ బోర్డ్ అని ఉంది. ఇక్కడ డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. డాష్ బోర్డ్లోకి వెళ్ళి
హౌస్ ట్యాక్స్ వెరిఫికేషన్ డేటా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. వెస్ట్ గోదావరి సెలెక్ట్ చేసుకోండి. ఇదిగో మన మండలాల్లో ఇట్లా మీకు డేటా కనబడుతుంది. ఈ మండలంలో ఎవరేం చేశారో మట్టి ఇట్లా కనబడుతుంది. సో మీరు చేసిన డేటా కనబడుతుందో రిఫ్లెక్ట్ అవుతుందో లేదో మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను. మీరు దాన్ని బట్టి చేసుకొని ఈ టాస్క్ కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.